ఈరోజు 1969 తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం రాష్ట్ర స్థాయి సమావేశం నల్గొండలోని మహాత్మా జ్యోతిబా ఫులే పీసీ భవన్లో జరిగినది. ఈ సమావేశంకు వివిధ జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరై తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఈ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు చక్రహరి రామరాజు అధ్యక్షతన జరిగినది. ఈరోజు 1969 తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం రాష్ట్ర స్థాయి సమావేశం నల్గొండలోని మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ భవన్లో జరిగింది. ఈ సమావేశంకు వివిధ జిల్లాల నుండి ప్రతినిధులు హాజరై తమ అభిప్రాయాలు తెలియజేశారు. ఈ సమావేశంకు రాష్ట్ర అధ్యక్షులు చక్రహరి రామరాజు అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ మధ్య మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ మాట్లాడుతూ, త్వరలోనే ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించుటకు ఒక కమిటీని వేస్తామని ప్రకటించారు. అందుకు ముందుగా మేము ఈ సంఘం నుండి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ కమిటీని త్వరగా ఏర్పాటు చేయాలని కోరారు. 2014 ముందు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గత 60 సంవత్సరాల నుండి జరిగిన ఉద్యమాలన్నింటిలోకి 1969 తెలంగాణ ఉద్యమమే కీలకమని, ఆ ఉద్యమ స్ఫూర్తితోనే మలి ఉద్యమం జరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, ఆ ఉద్యమంలో విద్యార్థులు 1 సంవత్సరం మొత్తం ఉద్యమంలో కీలకంగా పాల్గొని ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోయారని, 369 మంది యువకులు విద్యార్థులు పోలీస్ తూటాలకు బలైనారని, ఆనాటి పోలీసుల దమనకాండలో నిత్యం పోలీసుల అటీ దెబ్బలు తిని కేసుల్లో ఇరుక్కొని జైలుకు వెళ్ళి అనేక ఇబ్బందులకు గురయ్యారు. వయసు మళ్ళిన అదే ఉద్యమ స్ఫూర్తితో మలి ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించాలని గత ప్రభుత్వ దృష్టికి అనేకసార్లు తీసుకెళ్లినా పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టోలో 6 గ్యారంటీల అమలులో భాగంగా ఉద్యమకారులను ఆదుకుంటామని, వారికి 250 గజాల స్థలము, పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. కానీ ఈ ప్రభుత్వం కూడా ఏర్పడి 2 సంవత్సరాలు దాటినా మొన్నటి వరకు ప్రభుత్వంలో ఎవరు ఈ విషయాన్ని మాట్లాడలేదు. ఈ మధ్యలో ప్రభుత్వం ఉద్యమకారులను ఆదుకుంటామని ప్రకటన చేశారు. 69 తెలంగాణ ఉద్యమకారులు చాలామంది ఇప్పటికే ఈ లోకాన్ని విడిచిపోయారు. మిగిలిన వారి 75 సంవత్సరాల పైబడి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కావున ప్రభుత్వం వెంటనే వారు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ఉద్యమకారులకు గౌరవప్రదమైన పెన్షన్ సౌకర్యం, ఉచిత వైద్య సౌకర్యం, 250 చదరపు గజాల ఇంటి స్థలాన్ని కేటాయించి మాట నిలబెట్టుకోవాలని ఈనాటి సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఈ సమావేశంలో ఈ సంఘ రాష్ట్ర అధ్యక్షులు చక్రహరి రామరాజుని కమిటీలో మెంబర్గా తీసుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసి ప్రభుత్వాన్ని కోరింది. ఈ కార్యక్రమంలో మారం సంతోష్ రెడ్డి, వనం చంద్రమౌళి, ఏళ్ల చంద్రారెడ్డి, బొమ్మిడి లక్ష్మీనారాయణ, కూతురు కృష్ణమూర్తి, కొట్టం రవి, ఈశ్వరరావు, వెంకటేశ్వరరావు, బంధు రుద్రమ్మ, కంది సూర్యనారాయణ, బూరుగు మల్లయ్య, గంగుల సత్యనారాయణ, కొత్వాల్ సత్యనారాయణ, కోయల వెంకటనారాయణ, విద్యాసాగర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఎందుకు ఈ మాట చెప్తుందంటే 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమకారుల మీటింగ్ పెద్ద ఎత్తున నల్గొండ మనం ఏర్పాటు చేసాం. దానికి అప్పుడున్నటువంటి మంత్రులు నరసింహారెడ్డి, జగదీశ్వర రెడ్డిలందరినీ పిలిచి కార్యక్రమం చేసాం. దాదాపు 1000-1500 మంది ఆ రోజు ఒక కాల్ ఇష్టం వచ్చినటువంటి ఇక్కడ మనం జరుపుకుంటున్నాం. అంతకుముందు మనం గత 12 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో అనేక సమావేశాలు ఏర్పాటు చేసినాం. అదేవిధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు కూడా మిత్రులు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు వెనుక పోలీసుల యొక్క దమనకాండలో అనేక మంది అనేక రకాలుగా పోలీసుల యొక్క లాఠీ దెబ్బలు తిని రకరకాలైనటువంటి హింసలు గురి చేసి పోలీసు స్టేషన్లకు తీసుకుపోయి రోజుల తరబడి కొట్టి ఒక శత్రుభావంతో బ్రహ్మాండ్రెడ్డి చేసినటువంటి యొక్క చర్యలన్నీ మనకు తెలుసు. ఈ సమావేశానికి చాలా ప్రాంతాల నుంచి కూడా రావడం జరిగింది. జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రధానంగా ఏర్పాటు చేసుకున్నట్టు సిగ్గుగా ఉంది. గత 60 నుంచి 1968లో సేఫ్ గార్డ్ ఉద్యమం అయితే మొదలు పెట్టామని
ఆంధ్ర పాలకుల యొక్క విచక్షణం తెలంగాణ అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఆ రోజు 68లో మనం సేఫ్ గార్డులను మొదలుపెట్టి జనవరిలో అది ఒక చారిత్రాత్మకం. ఒక సంవత్సరం మొత్తం విద్యార్థులు ఉద్యమాన్ని మొదలుపెట్టి ఒక సంవత్సరం ఉద్యమంలో ఉండి చదువును పోగొట్టుకొని చాలా నష్టపోయినరు. ఆనాడు 369 మంది మరి ఆనాడు యువకులు పోలీస్ తూటాలకు మరి బలి ఎదురొడ్డి పోరాడినరు. ఆనాడు ఉన్నటువంటి యొక్క తెలంగాణ ఆంధ్ర ప్రభుత్వం పోలీసుల యొక్క దమనకాండకు నిత్యం పోలీసుల యొక్క లాఠీ దెబ్బలు తిని మరి రోజులు నెలల తరబడి జైల్లో ఉండి అనేక ఇబ్బందులు పడి ఆనాడు ఉన్నటువంటి కేసుల వల్ల ఉద్యోగాలు రాక అనేకమైనటువంటి యొక్క ఇంజరీస్ అయి అనేక ఇబ్బందులు పడి నేటికి కొంతమంది సజీవ సాక్షులుగా మిగిలి ఉన్నారు. చేతగాకపోయినా మలి ఉద్యమంలో కూడా వీళ్ళంతా కూడా ఉద్యమంలో పాల్గొని మలి ఉద్యమంలో కూడా పాల్గొన్నటువంటి వాళ్ళు తొలి ఉద్యమము మలి ఉద్యమం రెండు ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నట్టు ఈ ఉద్యమకారులను ఈ ప్రభుత్వాలు పట్టించుకోకపోవటం అనేటువంటిది చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే మా పోరాటం వల్లనే 69 తెలంగాణ ఉద్యమం యొక్క స్ఫూర్తితోనే మలి ఉద్యమం జరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అది ప్రభుత్వాలు గుర్తుపెట్టుకోవాల్సి. ఈరోజు నల్లగొండ పట్టణంలోని మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ భవన్లో 1969 తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం యొక్క రాష్ట్ర కార్యవర్గ సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీని ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఈ మధ్యకాలంలో చాలా రోజుల తర్వాత మరి రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా మరి అద్దంకి దయాకర్ గారు మరి వీళ్ళు ఒక ప్రకటన చేసినారు. మా ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం ఒక కమిటీని ఏర్పాటు చేసి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చుతాము, ఒక కమిటీ వేస్తామనేటువంటి ఒక ప్రకటన చేసినారు. చేసి కూడా 10-15 రోజులు అవుతుంది. అయితే ముందుగా వాళ్ళు ఈ ప్రకటన చేసినందుకు ఈ యొక్క సంఘం నుంచి వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ అతి త్వరలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని, ఆ కమిటీలో 1969 ఉద్యమకారుల యొక్క సంఘం మా సంఘం ఏదైతుందో తెలంగాణ ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా రిజిస్ట్రేషన్ చేసి అన్ని జిల్లాలు తిరిగి అందరూ 69 ఉద్యమకారుల యొక్క సమాచారం వీళ్ళు గుర్తించి ఒక ప్రభుత్వం ఒక కార్డు ఇవ్వాలి. ఆ కార్డు ఇచ్చితే అది ఒక గుర్తింపుగా ఉంటుంది. అది ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే మేము ప్రభుత్వాన్ని కోరేది ఏమిటంటే ఇక్కడ చాలామంది దగ్గర నిజంగానే జైలుకు పోయినటువంటి వాళ్ళ దగ్గర కూడా జైలు సర్టిఫికెట్లు కానీ పోలీసు యొక్క మరి ఇవి కానీ లేవు. 56 సంవత్సరాలండి తెలంగాణ ఉద్యమం వచ్చి, కాబట్టి ఎవరి దగ్గర లేవు. కాబట్టి వాళ్ళు జైలర్స్ ఎవరు ఇస్తలేరు. కాబట్టి ప్రభుత్వం వేసినటువంటి కమిటీ ఒకటి దృష్టిలో ఉంచుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మిగతా ఆధారాలతోటి ప్రత్యామ్నాయ మార్గం ద్వారా ఈ యొక్క ఉద్యమకారులను గుర్తించి నిజమైన ఉద్యమకారులకు ప్రభుత్వం మరి సరియైనటువంటి యొక్క సహకారం అందించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా త్వరలోనే హైదరాబాదులో ఒక పెద్ద కార్యక్రమాన్ని చేపట్టి ప్రభుత్వం యొక్క దృష్టికి మా యొక్క డిమాండ్లను తీసుకుపోవడానికి అతి త్వరలోనూ రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని జిల్లాల నుంచి ఒక పెద్ద కార్యక్రమాన్ని హైదరాబాద్లో చేయడానికి ఈరోజు కార్యాచరణ నిర్ణయించడానికి ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు